జాతీయ ఆదాయం ఈ క్రింది వారి సాయంతో లెక్కించబడుతుంది. జాతీయ ఆదాయం ఈ క్రింది వారి సాయంతో లెక్కించబడుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ ఇస్ ఏ క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అంటే జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు? విచ్ మెథడ్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, విచ్ మెథడ్ యూజ్డ్ బై ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి ఏ పద్ధతులు వాడతారు అంటే అవుట్పుట్ మెథడ్ వాడతారు. అంటే అవుట్పుట్ మెథడ్ అనదర్ నేమ్ ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే అవుట్పుట్ మెథడ్ చూడండి. ప్లస్ ఇక్కడ ఆదాయ మదింపు పద్ధతి ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ వ్యయ పద్ధతి. అంటే కొన్ని రంగాలు ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు, కొన్ని రంగాలు ఆదాయ మదింపు పద్ధతి వాడతారు, కొన్ని రంగాలు వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 3 పద్ధతులను వాడుతున్నారు. 3 మెథడ్స్ ఫాలోడ్ బై ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. కాబట్టి ఇప్పుడు మనం 3 పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ని మనం ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఆన్సర్ గా పరిగణలోకి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు అన్ని పద్ధతులు అనే దాన్ని ఆన్సర్ గా తీసుకెళ్ళి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి కేవలం ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ మాత్రమే యూజ్ చేసేవారు. కరెంట్లీ యూజ్డ్ బై ఎక్స్పెండిచర్. ప్రస్తుతం ఎక్స్పెండిచర్ మెథడ్ కూడా వాడుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని పద్ధతులు అనే దాన్ని మనం ఆన్సర్ గా ఫైండ్ అవుట్